మన జిల్లాలో ఉన్న పరిస్థితుల్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది. మనకి చెరువులు పూర్తిగా ఎండిపోయినాయి. వర్షభావం చాలా తక్కువగా ఉంది. మన పశ్చిమ ప్రాంతం ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి ఏదైతే ఏర్పడిందో అది ఈరోజు కూడా అదే రాయలసీమ ప్రాంతం తలపిస్తామనే విషయాన్ని దృష్టి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా బెంగాల్ గ్రామ్, రెడ్ గ్రామ్ బాగా నష్టపోయాం. పశువులకు కూడా మంచినీళ్ళు లేకుండా పశువులు చనిపోయినటువంటి పరిస్థితి, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నాయి. రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది. పశువుల మేత కూడా పూర్తిగా పండకుండా పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా గమనించి ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం 29.35 కోట్ల రూపాయలు మనోళ్ళు ప్రతిపాదనలు పెట్టున్నారు. ఇంతేకాకుండా ఇప్పటివరకు కూడా ఇంకా డిమాండ్ ఉంది. నిన్ననే సమీక్ష చేసుకున్నట్లయితే నీళ్లు పశ్చిమ ప్రాంతమే కాకుండా తూర్పు ప్రాంతాల్లో కూడా సరఫరా చేయాలని కోరుతా ఉన్నారు. వీటన్నిటిలోకి పరిగణలోకి తీసుకొని సానుకూలంగా రిపోర్టులు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సహాయాన్ని వచ్చే విధంగా ప్రతిపాదనలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నేను మన జిల్లా తరఫున కోరడం జరిగింది. అగ్రికల్చర్ 2022, 2023 and 2024 మధ్యలో ఉంటున్న ఈ డ్రాట్ కండిషన్స్ గురించి స్టడీ చేయడానికి, ఎస్పెషలీ ఈ రబీలో జరిగిన డ్రాట్ కండిషన్స్ గురించి స్టడీ చేయడానికి ఇంటర్ మినిస్ట్రియల్ సెంట్రల్ టీమ్ ఇక్కడ ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది. సో దీని నలుగురు గురించిన టీంలో దీంట్లో నీతి ఆయోగ్ నుండి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుండి అండ్ అనిమల్ హస్బెండరీ అండ్ అగ్రికల్చర్ వివిధ శాఖ నుండి ఒక నలుగురు కలిపిన ఒక టీము ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది. వీళ్ళు మనం ప్రపోజ్ చేసిన 31 మండలాలు, మన దగ్గర ఉన్న 39 మండలాల్లో 31 మండలాల్లో ఈ డ్రాట్ ప్రకటన చేయడం జరిగింది. దాంట్లో 21 మండలాల్లో సివియర్ డ్రాట్ అండ్ ఒక 10 మండలాల్లో మోడరేట్ డ్రాట్ ప్రకటన చేశాము. దానికి కావాల్సిన ఎన్యూమరేషన్స్, ఇన్పుట్ సబ్సిడీ కావాల్సిన ఎన్యూమరేషన్స్ కానీ, ఆర్ మనకి అనిమల్ హస్బెండరీలో రిక్వైర్మెంట్ ఆఫ్ ఫాడర్ సీడ్స్ కావాల్సిన రిక్వైర్మెంట్ కానీ, అండ్ ఎక్కడెక్కడ డ్రాట్ కండిషన్స్ వలన త్రాగునీళ్ళకి ప్రాబ్లం ఉంటుందో అక్కడ వాటర్ ద్వారా సప్లై చేసిన పరిస్థితిలో కావాల్సిన ఫండ్ రిక్వైర్మెంట్ అన్నీ కూడా లిస్ట్ చేసేసి ఇప్పుడు సెంట్రల్ టీమ్కి ప్రజెంట్ చేయడం జరిగింది. ఇలా వెళ్ళి స్వయంగా స్పాట్ స్టడీ చేసేసి గ్రౌండ్ ట్రూతింగ్ చేయడానికి కోసం కూడా ఈ టీం వెళ్ళడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న 21 సివియర్లీ అఫెక్టెడ్ మండల్స్కి ఉంటున్న టాప్ 3 మండల్స్కి వాళ్ళు స్వయంగా వెళ్ళడం జరుగుతుంది.